ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. మా మదర్కి గ్యాస్ వస్తుంది, నేను ఎక్కువ తినలేకపోతున్నాను అనేది. సరే నార్మల్ క్యాన్సర్ అని చెప్పి తెలిసింది. ట్రీట్మెంట్ కీమో తీసుకున్నాము. ఒక 7 పునర్జన ఆయుర్వేద మందు కూడా వాడుతున్నాము. సార్ నమస్తే అండి, నా పేరు వచ్చి సందీప్ కుమార్. మా మదర్కి క్యాన్సర్ అని చెప్పి తెలిసింది. ట్రీట్మెంట్ చేపిస్తున్నామండి. ఎడిషనల్గా ఇక్కడ ఈ పునర్జన ఆయుర్వేద మందు కూడా వాడుతున్నాము. బాగుంది. ఫస్ట్ యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ అనేది ఆవిడ ఎక్కువ గ్యాస్ వస్తుంది, నేను ఎక్కువ తినలేకపోతున్నాను అనేది. సరే నార్మల్గా ఇంటి దగ్గర ఏ జీలకర్ర వాటర్ అని అది ఇది అన్నీ ట్రై చేసేది ఆవిడ. షుగర్ పేషెంట్ కూడాను. సో అవన్నీ తీసుకున్నా కానీ తగ్గట్లేదు. అన్నం కూడా తక్కువ తినేది అంట. జస్ట్ 2 ముద్దలు తినేసరికి తేనుపులు వచ్చి గ్యాస్ బయటికి తన్నేసేది. అది వెళ్ళి చూపించు అంటే ఆవిడ తర్వాత వచ్చి స్కాన్ చేస్తే ఇదని బయటకు తేలింది. ఫస్ట్ బాగా నీరసంగా ఉండేది. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ మందు వేసుకున్న తర్వాత ఆకలి అది బాగా అవుతుంది, డైజెషన్ అది బాగుంది అని చెప్తుంది. జస్ట్ ఇప్పుడు కూడా అదే మాట్లాడింది ఆవిడ ఫోన్లో. అడిగితేనే మెడిసిన్ తీసుకుందామా లేదా అని చెప్పి మళ్ళీ అడిగితే మళ్ళీ తీసుకుందాం, బాగుంది కదా అని చెప్పి అన్నారు. 2025 సెప్టెంబర్ ఆ టైం నుంచి మేము విజయవాడ ఫస్ట్ వాడాము. కీమో తీసుకున్నాము. ఒక 7 సైకిల్స్ వరకు అవినేవి అక్కడ కీమోస్. కాకపోతే అక్కడ తర్వాత పెట్ స్కాన్ చేస్తే రిజల్ట్ ఏమీ లేదండి, మెడిసిన్ మార్చాలి, వేరే కీమో ట్రై చేద్దాము అని చెప్పి అన్నారు. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టాము అక్కడ. అంతా క్యాష్తోనే చేయించాము. దానివల్ల ఇంకా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఇక్కడ లాభం ఉండదని చెప్పి తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఒకసారి చేస్తున్నారు. కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ 2 కలిపి చేస్తున్నారు. దానివల్ల కూడా మార్పు ఉంది. ప్లస్ దానికి తోడు ఇది ఆయుర్వేదం వాడటం వల్ల బాగుంది. సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా జుట్టు అది ఊడేది, ప్లస్ నీరసం ఎక్కువ ఉండేది పేషెంట్. ఇప్పుడు అంత లేదు, యాక్టివ్గా ఉంటుంది. ఎక్కడ ఆవిడ నార్మల్గా ఇది వరకు అయితే కుకింగ్ కూడా మేము ఎవరో ఒకళ్ళు ఉండే హెల్ప్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము ఉన్నా లేకపోయినా ఆవిడ వంట చేసుకుని ఆవిడ పనులు ఆవిడ చేసుకుని అంత ఈజీ నార్మల్గా తిరిగి. ఫస్ట్లో చెప్పలేదు, మామూలుగా ఏదో హాస్పిటల్లో స్కాన్ చేస్తారు, అది ఇంజక్షన్లు అవి పెట్టాలంట అని చెప్పాం. తర్వాత స్లోగా అర్థమయ్యేటట్టు చెప్పామంట. మేము కంగారు వరకు ఇది ఏం అయిపోదు, బోర్డు ట్రీట్మెంట్లు ఉంటాయి, ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటి పని చేస్తారు అని చెప్పి అలా నాకు చెప్పి. నేనైతే ఆన్లైన్లో చూసాను, మా ఫేస్బుక్లో వచ్చేది. దాన్ని బట్టి మా రిలేటివ్స్ని కూడా కొంతమందిని అడిగాను. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, ఏంటి అది వాడచ్చా లేదా అని చెప్పి. వాడచ్చు, పర్లేదు, బాగానే ఉంటుంది అది అని అన్నారు. ఈ మందుల వల్ల కూడా ఉంది, మార్పు ఉంది. ఫస్ట్ 7 mm ఉండేది లోపల ఇది బుడగ, ఇప్పుడు 4.5 mmకి వచ్చిందంట.